సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎన్డీఏ మొన్న ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా 50 రూపాయలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్ మాట్లాడుతూ మోదీ గత ఎన్నికల్లో మేం కూడా మళ్లీ అధికారంలోకి వస్తే నిత్యావసర వసంతం తగ్గిస్తామంటూ ప్రతి పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచుతామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనేక హామీలిచ్చారు. ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదు. పైగా ఏకంగా ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం నిజంగా సిగ్గుచేటు. ఈ పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడనుంది. మూలికే నక్కపై తాటికాయ పడినట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. మరోప్రక్క అంతర్జాతీయ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ తగ్గనున్నాయని అన్నారు. దేశాన్ని సస్యశ్యామలం చేస్తాము, పేదరికం లేకుండా చేస్తాము, అలాగే ధరలను తగ్గిస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇచ్చారు. మరి ఏం చేస్తాం? ఈరోజు పేద కోసం ఆలోచన ఏం ఆలోచన లేదు. దాని ఆలోచన అంతా ఆ కార్పొరేట్ కంపెనీల మీద కార్పొరేట్ ఓడిగా చేయడమే పని. మరి ఏం చెప్పాడు? ఈరోజు పేదలు మధ్య తరగతి ప్రజలు వాడుకునే గ్యాస్ మీద ఏకంగా 50 రూపాయలు పెంచడం నిజంగా సిగ్గుచేయడం అని చెప్పేసి ఈరోజు సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే దాన్ని చెప్పేదొకటి చేసేదొకటి. దేశంని సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి అధికారం చేపట్టిన మోదీ ఈరోజు పేదలకు కూడా వదలకుండా ఈరోజు 50 రూపాయలు పెంచడం అనేది నిజంగా చాలా సిగ్గుచేయడం విషయం. ఇప్పటికే సిపిఐగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే పెంచిన ఎల్పీజీ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి. అలాగే ధరలకు అనుగుణంగా కూలీలు పెంచాలి. అంతర్జాతీయ మార్కెట్లోనేమో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతుంటే ఇక్కడనేమో మన పెట్రోలు గ్యాసులను పెంచడం నిజంగా దేనికి చేసామంటే అంతే. ఇక అంటే పేద మీద కనికరం లేదు. కేవలము కార్పొరేట్ కంపెనీలకు ఉడకం చేయడానికే ఈరోజు పేద మద్దతు తరగతి ప్రజల మీద ఈరోజు భావాలు పెంచుతా ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ పార్టీ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేసింది. రాబోయే కాలంలో కూడా మోదీ కూడా ఈ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని, నిర్బంధాలు చేస్తామని చెప్పేసి సిపిఐగా హెచ్చరిస్తున్నాం. అంతే. ఈరోజు ఏంటనగా మనకు గ్యాస్ ధరలు పెంచినందుకు ఇక్కడ సమావేశం జరుగుతున్నది. ఇలా ప్రతి ఇంట్లో గ్యాస్ ఉన్నది. అలా పెంచుకుంటా పోతా ఉంటే పేద ప్రజలందరికీ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మోదీ గారు వచ్చాక ఏమన్నారు? పేద ప్రజలు భారతదేశంలో పేదరికం అనేది ఉండదు అనేసి చెప్పారు. కానీ ప్రతి దాని మీద పెరుగుతూనే ఉన్నాయి రేటు. ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించాలి. 1 రూపాయి 2 రూపాయల రేటు కాదు, ఏకంగా 50 రూపాయలు పెంచారు మోదీ గారు. అది తగ్గించాలని మనం డిమాండ్ చేద్దాం. నా కోరిక. థ్యాంక్ యూ.